హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 12th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో సెకండ్ ప్రాబ్లం నేర్చుకుందాము. ఎక్సైజ్ నెంబర్ 1 అనమాట. ఎక్సైజ్ నెంబర్ 1 సెకండ్ ప్రాబ్లం. దాంట్లో వచ్చి సెకండ్ వచ్చి సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ ఇన్ పవర్ నోటేషన్ విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్స్. ఈ పవర్స్ అనేవి పాజిటివ్గా ఉండాలంట. అక్కడ పాజిటివ్లో చూపించమని అడుగుతున్నారు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి -4 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 డివైడెడ్ బై -4 హోల్ టు ది పవర్ ఆఫ్ 8. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కూడా బేసెస్ సమానంగా ఉన్నాయి, సేమ్ అనమాట. లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఏంటి, ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ టు ది పవర్ ఆఫ్ m డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ n ఈ ఫామ్లో ఉంది. దీన్ని మనం ఎలా రాస్తాము, ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n కింద రాసుకుంటాం. ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n అంటే ఇక్కడ ఏ బేస్ అనేది ఏ. -4 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ 8. 5 మైనస్ 8 అంటే -4కి -4. 5 నుంచి 8 తీసేస్తే -3. దీన్ని వీడు అడిగింది ఏంటి, పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉండాలన్నారు, కానీ ఇక్కడ మనకి నెగిటివ్ ఎక్స్పోనెంట్ వచ్చింది. దీన్ని పాజిటివ్ ఎక్స్పోనెంట్స్లోకి మార్చాలంటే ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు, ఏ టు ది పవర్ ఆఫ్ -m ఫామ్లో ఉంది. దీన్ని ఎలా రాస్తాం, 1/a టు ది పవర్ ఆఫ్ m కింద రాసుకోవాలి. దీన్ని ఎలా రాస్తాం, 1 డివైడెడ్ బై -4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది. సెకండ్ వచ్చి 1/2 టు ది పవర్ ఆఫ్ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 ఉంది. ఇది మనకి ఏ ఫామ్లో ఉంది, ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఈ ఫామ్లో ఉందన్నమాట. దీన్ని ఎలా రాస్తాం, ఏ టు ది పవర్ ఆఫ్ mn కింద రాసుకుంటాం, m ఇంటూ n. 1కి స్క్వేరు డివైడెడ్ బై 2 టు ది పవర్ ఆఫ్ 3. దీనికి కూడా వర్తించింది కాబట్టి 3 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ 1 2 టైమ్స్ రాస్తే 1 ఇంటూ 1 1. ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 3 2s are 6. 1/2 టు ది పవర్ ఆఫ్ 6. ఇది సెకండ్ ప్రాబ్లంకి ఆన్సర్ అనమాట. థర్డ్ది చూడండి, -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. మనకి ఇక్కడ ఎక్స్పోనెంట్స్ చూడండి సేమ్ ఉన్నాయి, బేసెస్ వేరుగా ఉన్నాయి. ఇది ఏ ఇది బి అనుకుందాం, ఏ ఇంటూ బి. హోల్ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ m సేమ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్. దీన్ని అలా రాస్తాం, ఏ ఇంటూ బి సేమ్ ఉంది కాబట్టి హోల్ టు ది పవర్ ఆఫ్ m కింద రాసుకుంటాం. ఇప్పుడు ఏ ఇంటూ బి కాబట్టి -3 ఇంటూ 5/3 ఒక బ్రాకెట్ కింద తీసుకొచ్చాం. సేమ్ ఉంది కదా ఎక్స్పోనెంట్, 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ మైనస్ ఉంది, -5 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 కింద రాసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇది ఆన్సర్ ఇచ్చారు, ఎందుకంటే -5 ఇంటూ -5 ఇంటూ -5 చేస్తే మనకు మైనస్ అనేది పోయిద్ది, ఎందుకంటే 4 టైమ్స్ ఉంది కాబట్టి. ఇదండి ఈరోజు ప్రాబ్లమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.